తెలంగాణలో సన్న బియ్యానికే బోనస్ ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దొడ్డు బియ్యానికి ఇవ్వటం అంటే చాలా భారం అయిపోయేటట్లుందనేది ఒకటి, సన్న వడ్లను ప్రోత్సహించడానికి, సన్న బియ్యాన్ని ప్రోత్సహించడానికి అని ఇంకోటి గవర్నమెంట్ పరంగా వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి ప్రస్తావన ఏమీ తేలేదు. ఏమని ఇచ్చారు? వరి పంటకు 500 బోనస్ అని ఇచ్చారు. మరి దీని ప్రకారం మరి హామీ నెరవేర్చినట్లా అనేది ఒక చర్చ. ఇదే విషయాన్ని ఒక్కసారి ఇక్కడ తెలంగాణలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఎట్లా ప్రభుత్వానికి అనుకూలంగా మోస్తున్నాయో, ప్రభుత్వ వాదన మాత్రమే ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాయో, అపోజిషన్ వాళ్ళకి కూడా అపోజిషన్ వాళ్ళకి ఇస్తున్నాయి తప్ప వాళ్ళ సొంత కథనాలు మాత్రం రాయట్లా. అదే ఏపీలో హామీలు అమలు చేసిన రైతులకి అన్నీ ఇచ్చినా కూడా ఇవ్వలేదు, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు అంటూ నానా చెత్తంతా రాసి నానా యాగి చేసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి జాకీలేసి బాకాగూది నానా భజన చేస్తున్నాయి. నేను మామూలుగా అయితే వాళ్ళ వాదన ఇవ్వటాన్ని నేను తప్పుపట్టను. ప్రభుత్వ వాదనని ఏ పత్రికైనా ఇవ్వాల్సిందే. కానీ ఏపీకి వచ్చేసరికి ప్రభుత్వ వాదనతో సంబంధం లేకుండా నోటికొచ్చిన అబద్ధాలు, నోటికొచ్చినటువంటి ఎంత నీచమైనటువంటి భాషలో రకరకాల విమర్శలు చేస్తూ ఎన్ని రకాలుగా ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ నడిపారండి. సో ఇది జర్నలిజంలో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎంత అధ్వానంగా వీళ్ళు తయారయ్యారు, ఎలా ఉండకూడదు అనటానికి ఇవన్నీ ఉదాహరణకి ఈనాడు చూడండి. తడిసిన ప్రతి గింజను కొంటాం, తప్పేం కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మద్దతు ధర తగిన రూపాయి తగ్గకుండా మద్దతు ధరని ఇస్తామన్నారు. ఈ కింద చూడండి ఏమంటారు? బోనస్తో 2,000 కోట్ల భారం. బోనస్తో 2,000 కోట్ల భారం అని పాపం రామోజీరావు బాధపడుతున్నారు, ఈనాడు వాళ్ళు బాధపడుతున్నారు. అంతేగాని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు వడ్లకి అన్నారు తప్ప సన్న బియ్యానికే ఇస్తాము, సన్న వడ్లకే ఇస్తాము, దొడ్డు వడ్లకి ఇవ్వాలని చెప్పలేదు కదా అని ఎక్కడ ఒక్క ముక్క రాయలేదండి. అబ్బాయి అసలు ప్రభుత్వ వాదన రాయటాన్ని నేను తప్పుపట్ల. కానీ వీళ్ళు ఏపీలో ఒక రకంగాను, తెలంగాణలో ఒక రకంగాను ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. అక్కడ ఏపీలో అక్కడ కోతలు పెట్టారు, ఈ కోత పెట్టారు, ఇంకా ఖర్చు పెట్టాలి అని రాశారు కదా. ఇక్కడ మరి ప్రభుత్వం మీద భారం అని ఎట్లా రాస్తున్నారు? అక్కడ ప్రభుత్వం మీద భారం అయినటువంటి ఇష్యూస్ని వాళ్ళు హామీలు అమలు చేసినా కూడా అట్లా రాశారా? అరాచకంగా రాశారు కదా. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. బోనస్తో 2,000 కోట్ల భారం అని. ఇక పాపం ఆంధ్రజ్యోతి వాళ్ళు నిన్న ఇవాళ కూడా దొడ్డు బియ్యం దొడ్డ భారం అంట, చాలా భారం అని రాధాకృష్ణ గారికి చాలా బాధ అనిపించింది. అయ్యో దొడ్ల బియ్యానికి యాక్చువల్గా తెలంగాణలో 70% దొడ్డు వడ్లే పండుతాయనేది చెప్తున్నారు, 30% సన్న వడ్లు. 30%లో దాంట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి దానికి మద్దతు ధర కన్నా కూడా 500 నుంచి 700 రూపాయలు ఎక్స్ట్రా రేటుకే అమ్ముకుంటారట రైతులు. చాలా అందువల్ల పెద్ద నష్టం జరగదు. కానీ బోనస్ ఎవరికి ఇవ్వాలి? మద్దతు ధర మాత్రమే అమ్ముకునే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికి వస్తుంది? దొడ్డు వడ్లకే వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం యొక్క భారం గణనీయంగా తగ్గిపోతుంది. దొడ్డు వడ్లకి ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకే ఇస్తే కొందరు ఈనాడు వాళ్ళు కొంచెం ఎక్కువ వేసి 2,000 కోట్లని రాశారు, మరి కొందరు 1,000 కోట్లని రాశారు. అది కరెక్టా కాదనేది పక్కన పెడితే రామోజీరావు గారు ప్రభుత్వంకి ఇంత భారం పడిపోతుందని బాధపడ్డారే తప్ప రైతులకు నష్టం జరుగుతుందని ఎక్కడ రాయలేదండి. రైతుల తరఫున రాయలా. అక్కడ మాత్రం రైతులు అడగకపోయినా కూడా రైతుల తరఫున ప్రభుత్వం పనిచేస్తున్నా కూడా ఏపీలో రాశారు. న్యూస్ అసలు భరించరానంత కాలుష్యాన్ని అక్కడ ఏపీలో సృష్టించారు. మరి ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ హామీల గురించి చూద్దాం సరదాగా. ఒకసారి వాళ్ళు అంటే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పటమే నా ఉద్దేశం తప్ప ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండొచ్చు. దాన్ని మనం ఏ ప్రభుత్వానికైనా సరే ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు కొన్ని ఇవ్వగలుగుతారు, కొన్ని ఇవ్వలేకపోతారు, ఏదో కింద మీద పడుతుంటారు రాజకీయ పార్టీలుగా. అయితే మరి హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ తెలియవంటే ఖచ్చితంగా తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు 89,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని నాకు తెలుసు అంతా అని చెప్పారు. ఇప్పుడు కూడా అట్లాగే చెప్పారు ఎలక్షన్ అప్పుడు.
నేను సంపద సృష్టిస్తాను, మరి అంతకుముందు 14 ఏళ్ళలో ఏం సంపద సృష్టించాడో కానీ నేను సంపద సృష్టిస్తాను, నా హామీలను అమలు చేస్తానని చెప్పాడు తప్ప ఎక్కడ ఆ హామీలకు అయ్యే ఖర్చు మాత్రం చెప్పకుండా ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అంతా భజన చేసినాయి. ఇక్కడ తెలంగాణ చూస్తే కాంగ్రెస్ గ్యారంటీ కార్డు, ఈ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2,500 ఇంతవరకు ఇవ్వలేకపోయారు. గ్యాస్ సిలిండర్కి 500 ఇచ్చామన్నారు కానీ ఎంతమందికి వచ్చిందో తెలియదు, కానీ కొంత అమలు చేసామన్నారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మాత్రం అమలు చేసినమాట వాస్తవం. అది దానివల్ల జరిగే రిపర్కషన్స్, ఆర్టీసీకి నష్టం, వీటన్నిటి గురించి అది వేరే చర్చ. రైతు భరోసా 15,000 రూపాయలు చొప్పున రైతుకి, అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తూ ఉన్నారు. 15,000 రూపాయలు ఇవ్వగలిగారా? కిందటిసారి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన 10,000 రూపాయల వరకే ఇవ్వగలిగినట్టున్నారు. ఇప్పటివరకైతే అంతవరకైతే కొంత హామీ నెరవేర్చినట్లే లెక్క, కానీ మరి కౌలు రైతులకైతే ఇవ్వలేదు. అలాగే రైతు కూలీలకు 12,000 చొప్పున ఇస్తూ ఉన్నారు, అది ఇచ్చారా? ఇదిగో రైతుల కూలీలకు 12,000 చొప్పున అన్నారు, అది ఇవ్వలేదు. వరి పంటకు 500 బోనస్ అన్నారు. ఇక్కడికి లిటిగేషన్ ఏంటి? ఏ వడ్లకనే చెప్పలేదు కాబట్టి ఇచ్చిన హామీ అమలు చేసినట్ల, సన్నవడ్లకి ఇస్తే అమలు చేసినట్ల, లేదు అట్లా దొడ్డవడ్లకి కూడా ఇవ్వమని చెప్పలేదు కాబట్టి అమలు చేయనట్ల, రైతులను మభ్యపెట్టినట్లా అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన ప్రకారం. అయితే ప్రభుత్వం భయపడుతున్నట్లుగా అర్థమవుతుంది. మల్లుబట్టి గారు లేదు సన్నవడ్లకు మొదలు పెట్టావు, తర్వాత వాటికి కూడా ఇస్తామన్నారు, కానీ మరి పొంగులేటి గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విషయం చెప్పలేదు. క్యాబినెట్లో అట్లాంటి తీర్మానం ఏం చేసినట్లు లేరు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వటం, ఈ గ్యారంటీలే కాదు, మేనిఫెస్టో రూపంలో కానీ ఇతరత్ర డిక్లరేషన్ రూపంలో కానీ ఇంకా 400 పైగా హామీలు ఇచ్చారని చెబుతారుగా వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు 420 అని కావాలని ఆ ఫిగర్ వాడతారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద చాలా హామీలు ఇచ్చారు. ఉదాహరణకి దళిత బంధువు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తుంటే మేము 12 లక్షలు ఇస్తామని, రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తామని, మీకెందుకు మీరు అప్పులు చేయండి ఇంకా చేయండి అని రేవంత్ రెడ్డి గారు తన స్పీచ్లో చెప్పడం, కానీ ఇవన్నీ కూడా ప్రజలకి ఆ క్షణంలో అట్రాక్ట్ చేసి ఉండొచ్చు, కానీ బడ్డెన్ అవుతుంది. ప్రభుత్వం చేయలేని శక్తికి మించినటువంటి విషయాలు అవుతాయి అనమాట. ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు ఇస్తామని, యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, పెన్షన్లు 4,000 పెంచుతామని, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయితే అనౌన్స్ చేసినట్టున్నారు, దాన్ని అమలు చేస్తున్నట్టున్నారు. 4,000 పెన్షన్ వృద్ధులకి ఇస్తామన్నది మాత్రం ఇంతవరకు ఇంకా ఆ దశలో ఆ దిశగా వెళ్తున్నట్లేదు. ఇక్కడ ఆచరణ సాధ్యంగాని హామీలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలంగాణ, కర్ణాటకలో మనం ఈ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అలాగే ఇక చంద్రబాబు గారి గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, కానీ బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న మోసపూరితమైనటువంటి వ్యవహారం గురించి చెప్పడం నా ఉద్దేశం. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం బాధపడిపోతుంది, చాలా కష్టపడిపోతుంది అనేటువంటి యాంగిల్ ఇస్తున్నారు తప్పితే వాళ్ళ హామీల గురించి మాత్రం రాయకుండా జనాన్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే. అయితే ప్రభుత్వ వాదన ఇవ్వటాన్ని నేను తప్పట్ను, కానీ వాళ్ళ ప్రభుత్వ వాదన ఇది, కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పారు అని చెప్పి రాసుంటే అది జర్నలిజం, అది స్టాండర్డ్గా ఉంటుంది. కానీ ఇక్కడో రకంగా, అక్కడో రకంగా, ఆంధ్రప్రదేశ్లో రకంగా రాస్తూ జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనడానికి ఇదంతా కూడా ఉదాహరణగా తీసుకు